రైతు సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ మంగళవారం జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వద్ద పొగాకు రైతుల నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొగాకు రైతు సంఘాల నాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, న్యూ డెమోక్రసీ పార్టీ అధ్యక్షులు రమణ, సరియం రామ్మోహన్, పొగాకు రైతు సంఘాల నాయకులు సత్రం వెంకట్రావు, బేరం కేంద్రం ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, వామిశెట్టి హరిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని మెట్ట ప్రాంత పొగాకు రైతుల కొరకు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకుకు మద్దతు ధర కల్పించాలని చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పట్టణ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, కర్పూరం గౌరయ్ గుప్తా, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, ఆరెడ్డి సత్యనారాయణ, కొయ్యగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి విష్ణు, బాలం రామయ్య, జిలుగుమిల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చందా ప్రసాద్, ఘంటసాల గాంధీ, ఎల్ఎస్ జట్టి సత్యాదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, కుర్రు రవి, కనికల ప్రసాద్, ఎర్ల శ్రీనివాసరెడ్డి, పల్లా గంగాధర్, తాడిగట్టు రామకృష్ణ, బొద్దాల రాజు, ముప్పిడి వీరాంజనేయులు, ఎస్కే అక్బర్, చిటికెన అచ్యుతరామయ్య, మానవతామూర్తి పాల్గొన్నారు. ఈరోజు పొగాకు రైతుల గిట్టుబాటు ధర కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మచిలీపట్నం ఇన్ఛార్జి గారు జట్టి గురునాథరావు గారు, చింతలపూడి ఇన్ఛార్జి సోదరులు విజయరాజు గారికి, రైతు సంఘ నాయకులకు, ఎమ్మెల్యే పార్టీ నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల పాలనలో ముఖ్యంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొగాకు రైతులు కానీ ఏ పంట పండించిన రైతు కానీ సరైన గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతాంగం అంతా కూడా విలువలాడుతున్నాం. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ప్రధాన పంట పొగాకు. ఈ పొగాకు మీద రైతులే కాదు, రైతు కూలీలు కూడా ఆధారపడి బతుకుతున్న ఈ ప్రాంతం. అలాంటి పొగాకు ఈరోజు గిట్టుబాటు ధర లేక పొగాకు రైతు కన్నీళ్లు ఈరోజు కాస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఆయన భాగస్వామి అయినా కానీ, కేంద్రం దృష్టిలో తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిజం ఇలాంటి సంక్షోభంలో మార్కెట్ ద్వారా ఈ పొగాకు కొనే విధంగా ఆలోచన కూడా చేయకుండా మొండి వైఖరితో ఉన్నారు. ఎందుకంటే పైన కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో కూడా వాళ్ళే ఉన్నారు. రైతు సంఘాలు కూడా మొరబెట్టుకున్నారు. ఇప్పటికే రైతాంగం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టారు. అయినా కానీ ఆయన ఏదో మాట వరుసకు 200 కొనమన్నాడే తప్ప ఆయన మాటను కూడా టొబాకో బోర్డు కానీ బయర్స్ కానీ పట్టించుకున్న పరిస్థితి. అందుకనే దీన్ని ఈ రైతాంగానికి అండగా ఉండాలి. పొగాకు రైతులకి వాళ్ళ యొక్క కన్నీళ్లు తొడవాలి. కనీసం ఈ యొక్క నిరసన ద్వారా అయినా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో రేపు 7వ తారీఖు మంగళవారం 9 గంటలకి 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘాలతో, రైతాంగంతో, అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే పార్టీ, రైతు సంఘాలకి, అలాగే సిపిఐ, సిపిఎం వాళ్ళని కూడా రైతులకి అండగా నిలబడడానికి ముందుకు రావాలని, ఈ కార్యక్రమాన్ని విని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని ప్రతి ఒక్క రైతాంగాన్ని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పెద్దలు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు గురునాథం గారి ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గం మరియు పోలవరం నియోజకవర్గంలో రైతు సంఘాలు, అలాగే ఇంకా ఇతర పార్టీలు, పొలిటికల్ పార్టీలు మరియు ఎవరైతే రైతులకు అండగా ఉండాలో వాళ్ళందరూ కలిపి ఒక అఖిలపక్ష సమావేశం లాగా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీని సారాంశం ఏంటంటే ముఖ్యంగా పొగాకు రైతు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కే పరిస్థితి వచ్చేసి ఈ పొగాకు రైతులకి అనుసంధానంగా కొన్ని వేల కుటుంబాలు రోడ్లెక్కే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ జీవనం లేక రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పొగాకు రైతులకు అండగా ఉండాలని, అలాగే మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గిట్టుబాటు ధరలు లేక విలవెల్లాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. ఆల్రెడీ పొగాకు రైతులు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది, మద్దతు ధర అడగటం జరిగింది. మరి ఆయన దీన్ని సరిగ్గా తీసుకోలేకపోయారు.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి దీన్ని తీసుకెళ్లాలంటే దాన్ని సరైన నిరసన తెలియజేసి రైతులకు అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అఖిల పక్షాలు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అండగా ఉండాలని రేపు 7వ తారీఖున ఉదయం మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు సంఘాలు, అనేకమైన మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి రైతులకు అండగా నిలబడి నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వారి రైతులకు అండగా ఉంటామని మేము కూడా మాటిచ్చి వారితో పాటు మేము కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కనుక ఈ నిరసన కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గం మరియు పోలవరం నియోజకవర్గంలో ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు, అనేకమైన మరి పొలిటికల్ పార్టీసు, మిత్రపక్షాలు అన్నీ కలిపి ఈ రైతులకు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మనందరం ఏకతాటి మీద రైతులకు అండగా ఉందాం. రైతులకి ముఖ్యంగా పొగాకు రైతుకి గిట్టుబాటు ధర కల్పించే అవకాశాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి రైతులు పడుతున్న బాధలు తెలియజేసే నిరసన కార్యక్రమంగా దీన్ని తీసుకెళ్లాలని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ముఖ్య అతిథులుగా చంద్రపూడి ఇన్ఛార్జ్ గారైన వీరాజు గారు, పోలవరం ఇన్ఛార్జ్ గారైన బాలరాజు గారు, అలాగే ఎమ్మెల్యే పార్టీ నాయకులు రావణ గారు, అలాగే రైతు సంఘం నాయకులు సత్ర వెంకటరావు, అర్జున్ సతీష్ గారు, 4 మండలాల వైఎస్ఆర్ పార్టీ మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 2 నెలలుగా చూస్తున్నాం మనం పొగాకు రైతుల పరిస్థితి దమనీయంగా ఉంది. ఆఖరికి దుక్కుతులుకోవాలంటే డీజిల్ కూడా కొట్టుకునే పరిస్థితి, జనాలు రావాలంటే వాళ్ళ పెట్రోల్ కూడా లేని పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఒక జంగారెడ్డికి మన అప్లాండ్ అభివృద్ధి ఆగిపోతుందా ఏమవుతుందని భయాందోళనతో అందరూ కూడా అటు వర్షలు ఉన్నాయండి, అట్లయితే అటు పేదవారం ఉన్నాయండి, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక 1000 కోట్లు కేటాయించి పొగాకుని రాష్ట్ర ప్రభుత్వం మరి పోనీ మరి రైతులకు రేటు పెంచాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేయడానికి మరి టొబాకో బోర్డు దగ్గర రేపు మంగళవారం 7వ తారీఖు మంగళవారం నాడు ఒక నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయించారు. దానికి రైతు అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతు గారికి బాధ అర్థం చేసి న్యాయం చేసి మన ప్రాంతాన్ని రైతుల్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. గురునాథరావు గారు ఇంటి దగ్గర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చే విషయాలు ఏంటంటే ఈ 2025-26 సంవత్సరం పొగాకు పంట మీద మేము గురునాథరావు గారిని, అలాగే మన పోలవరం ఇన్ఛార్జ్ అయినటువంటి బాలరాజు గారిని, అలాగే మన చింతలపూడి ఇన్ఛార్జ్ అయినటువంటి జయరాజు గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం మేము వ్యవసాయం ఒక కింటాకి పండించాలంటే దగ్గరగా 30,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ పంట 20,000 కూడా కొనే పరిస్థితి కనపడతలేదు. కొన్ని గ్రేడ్లు అయితే 170 రూపాయలు కూడా తీసుకొచ్చారు. ఈ సంక్షోభం నుంచి మేము గట్టెక్కాలి అంటే ప్రజా సంఘాలని కొంతమంది సిపిఎం, సిపిఐ ఉన్న ఇంకా మిత్రపక్షాలని, అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున గురునాథరావు గారిని, విజయరాజు గారిని కోరి మేము రేపు 7వ తారీఖున మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేద్దామని మేము వాళ్ళ ఒక సపోర్ట్ తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి గురునాథరావు గారు, విజయరాజు గారు, బాలరాజు గారు మాకు సంఘీభావంగా రేపు 7వ తారీఖున వారు కూడా వచ్చి ఈ యొక్క సమావేశాన్ని మన ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే 2021-22లో మన టొబాకో సంక్షోభం వచ్చిన సందర్భం అది అందరికీ తెలుసు. ఆ సందర్భంలో మేము మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో మాకు 350 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పంటని ఆదుకున్న సందర్భం అది చాలామంది అన్ని పార్టీలకు కూడా తెలుసు. కాకపోతే ఈ సంవత్సరం మేము కూడా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మా యొక్క సమస్యల మీద కలవడం జరిగింది. ఆయన కూడా దాని మీద స్పందించాడు, కానీ మాకైతే రిజల్ట్ రాలేదు. అయినా సరే ఇప్పుడు ఈ సంక్షోభానికి గట్టెక్కించడానికి వీళ్ళందరి ద్వారా మేము సపోర్ట్ తీసుకుని నిరసన కార్యక్రమం జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద ఇమీడియట్గా స్పందించి మా ఎమ్మెల్యేస్కి అయితే ఒక 500 కోట్ల రూపాయలు ఫండ్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఈ పంట నుంచి ఈ సంవత్సరం బయటపడి నెక్స్ట్ ఇయర్ ఈ పంట ఇయ్యాలా మానాలనేది
ఆలోచిస్తాం. ఈ 7వ తారీఖున జరిగే కార్యక్రమానికి రైతులు, రైతు సంఘాలు, పొలిటికల్గా సంబంధించిన అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. ఈ రోజున 2025-26 మార్కెట్లో పొగాకు సంక్షోభాన్ని చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో మా రైతు సంఘ నాయకులు, రైతులు అందరం కలిసి మాకు మద్దతుగా తెలపాలని వైఎస్ఆర్ పార్టీకి, సిపిఎం, సిపిఐ పార్టీని, అలాగే విజయరాజు గారిని, బాలరాజు గారిని కోరడం అయింది. దానిపై స్పందించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి 7వ తారీఖున ఒక నిరసన కార్యక్రమం, పొగాకు రైతులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం ఆ రోజున పొగాకు రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మనకి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచి మనకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్రంలో రైతాంగం చాలా దీనస్థితిలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనుంది. రాష్ట్రంలో పొగాకుతో పాటు ఇతర పంటలన్నిటి కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రమైనటువంటి నిస్పృహతో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటామని రైతుల్ని కోట్లాది రూపాయలతో వాళ్ళని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు రైతాంగాన్ని పూర్తిగా వదిలేసి నేడు రైతుల సమస్యల్ని పట్టించుకోవట్లేదు. నేడు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు నేడు వాళ్ళ యొక్క పెట్టుబడులు కూడా తీరనటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉంది. మరో పక్కన వాళ్ళ రేట్లు పెట్టకపోతే కనుక రైతులు స్వచ్ఛందంగానే క్రాప్ హాలిడే ప్రకటించేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ దాపరించేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి మాత్రం ఏమీ కూడా పట్టట్లేదు. కేవలం ఈ రాష్ట్రంలో అమరావతిని లేదా పోలవరం ప్రాజెక్టు అనే పేరుతో కేవలం ప్రచారం చేయడమే తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేడు రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం నేడు నెలకొని ఉంది. అందుకనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతాంగం వాళ్ళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళ జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ఈ డివిజన్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం. మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ నెల 6వ తారీఖున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాం. అయితే రైతు సంఘం నాయకులు జంగారెడ్డిలో సమావేశమై మమ్మల్ని కూడా ఆహ్వానించారు. వారు 7వ తారీఖు అయితే ఈ సమస్య మీద ఆందోళనకి ఇంకా ఎక్కువ మంది మొత్తం కలిసి మనం చేద్దామని చెప్పి సూచన మేరకు మేము కూడా దాన్ని అంగీకరించి 7వ తారీఖుకి మేము మార్చుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు జంగారెడ్డి డివిజన్ ఈ ప్రాంతంలో వర్జీనియా పొగాకు 70% మంది రైతులు పండిస్తున్నారు. వారు పంట పండి వారు గిట్టుబాటు ధర కలిగి సస్యశ్యామలుగా ఉంటేనే పట్టణంలో వ్యాపారాలు ఉంటాయి. పట్టణంలో వ్యాపారస్తులు రైతులు సంతోషంగా ఉంటే కార్మిక వర్గానికి పని ఉంటుంది. ఒక్క దగ్గర పని అంటే రైతులకు గిట్టుబాటు ధర లేక డబ్బు చాలా మంది లేక బ్రేక్ అయితే దాంతో మొత్తం మన జంగారెడ్డి డివిజన్ మొత్తం చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు గిట్టుబాటు ధర కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.